నేను మీ ఆదర్శ రైతుని, మీకు అందుబాటులో ఉండే రైతుని. మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ అండ్ షేర్ చేయండి. ఇంకైతే ఈ వీడియోలో మనం డిస్కషన్ చేసేది వచ్చి ఆల్రెడీ మీరు తమిళ చూసి ఈ పాటికైతే అర్థమైపోతుంది. ఆదర్శ రైతు అంటే ఆదా చేయడం మరియు మీ ఆదాయం పెంచడం. ఆదా చేయడం అంటే మన టమోటా ఖర్చు తగ్గించడం. మనం ఎంత ఖర్చు తగ్గిస్తే ఆటోమేటిక్గా ఆదాయం అనేది పెరుగుతుంది. ఆదాయం వ్యయం పైనే అంత డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి మనం ఖర్చు చేసే దానిపైనే మన ఆదాయం అనేది మిగులుతుంది. మనం ఖర్చు తగ్గించుకుంటే ఆల్రెడీ అదే పెట్టుబడి తగ్గించుకుంటే, ఖర్చు తగ్గించుకుంటే ఆదాయం లాభం అనేది పెరుగుతుంది. దాని గురించి అయితే ఈ వీడియోలో మనం డిస్కషన్ చేద్దాం. ఇంకైతే మీకు ఇంకా ఎనర్జీ ఫ్లవర్ ప్లేస్ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి. ఆల్రెడీ మీ టమోటో తోట ఆల్రెడీ 10 రోజుల నుంచి మీరు ఎప్పుడైనా వదులుకోవచ్చు. ఆల్రెడీ మీకు పాత టమోటో తోట ఉన్న ఆల్రెడీ 2 కటింగ్లైనా, 3 కటింగ్లైనా, 4 కటింగ్లైనా, 10 కటింగ్లైనా, 15 కటింగ్లైనా కూడా మీరు వదులుకోవచ్చు. వర్షం పడినా కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే కూడా లేదు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ నవంబర్లో మనమే వదిలినాం. అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో మన తోటకి ఎటువంటి ప్రాబ్లం అనేది కూడా రాలేదు. ఇంకా మీకు కొత్త టమోటో తోటైనా చిగురు పప్పు ఆల్రెడీ మీకు కటింగ్లు పడుతుంటాయి, పూత బాగా రావాలనుకున్నా కూడా. అలాగే ఇప్పుడున్న టమోటో తోట, ఎన్ని రోజులు టమోటో తోట అయినా కూడా అయితే మీరైతే ఎనర్జీ ఫ్లవర్ ప్లస్ అనేది వదులుకోవచ్చు. ఇంకా మీరు ఇంకా దీని గురించి వచ్చేద్దాం. ఆదర్శ రైతు అంటే ఆదా చేయడం, అలాగే మీ ఆదాయం పెంచడం. మనమైతే రైతులకి మనం చేసే వీడియోల్లో, చాలా వీడియోల్లో, ఒక వీడియోని కాదు, మనం చేసిన ఎన్ని వీడియోలు ఉంటాయో ఆల్మోస్ట్ 90% వీడియోస్లో మనమైతే డిస్కషన్ చేసింది వచ్చి ఎలా పెట్టుబడి తగ్గించాలి, ఎలా ఆదాయం పెంచాలి అనే దాని గురించి ఎక్కువ ఉంటుంది. మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోస్ కూడా అయితే మీరు చూసుకోవచ్చు. మనం చేసిన దాంట్లో టమోటా మందులకు స్ప్రేయింగ్ అనేది 2500 కంటే ఎక్కువ ఖర్చు పెట్టకూడదు డ్రమ్ముకి. అలాగే మనం గడ్డి మందులు, ఆల్రెడీ ఇప్పుడు గడ్డి మందులు మీరు స్ప్రే చేస్తుంటారు. గడ్డి మందులు గాలి అనేది ఎక్కువ తోలుతుంది కాబట్టి మీరు గడ్డి మందులు కూడా కప్పేసి కొట్టండి. మామూలుగా ఆయిల్ వస్తుంది కదా, పారాఫోర్స్, అదైతే స్ప్రే చేయొద్దండి టమాటా చెట్లలో. ఎందుకంటే గాలికి అనేది ఎగురుతుంది, గాలికి అనేది ఎక్కువ తోలుతుంది కాబట్టి దానివల్ల కూడా చెట్లు చనిపోతాయి. మీరు ఆల్రెడీ లాసుల్లోకి వెళ్ళిపోతాం. ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్లే మన పంట అనేది ఎఫెక్ట్ పడుతుంది. అది మీకు తెలుసు, మనందరికీ తెలిసిందేదే. ఇలాంటి ఖర్చులన్నీ, ఇలాంటి సింపుల్ పంటలో మనం పాటించే చిన్న చిన్న టెక్నిక్సే మనకైతే ఎక్కువ లాభాలు అనేవి మిగిలిస్తాయి. మనం చేసేది చిన్నగా అయినా సక్సెస్ అనేది పెద్దగా ఉంటుంది. కొంచెం ఖర్చులు అన్నిటి మనం తగ్గించుకుంటూ పోతా అంటే మనం కొంతమంది డ్రిప్ ముందు వదిలేకి కూడా మనిషిని పెట్టుకుంటారు. స్ప్రేయింగ్లకు అయితే కొంతమంది చేయలేని వాళ్ళు ఉంటారు. వాళ్ళని మనం ఏం చెప్పలేము. ఎందుకంటే ఇంకా అది చేసుకోవాలి. టమాటో బాక్సులకు కొన్ని బాక్సులు అయితే మనమే మూసుకోవాలి. వాళ్ళకు కూడా కొంతమంది కూలోళ్ళు పెడతా అంటారు. మనం కష్టపడకుండా ఎక్కువ వాళ్ళ మీద బడ్జెట్ కూలోళ్ళ మీద పడినామనుకో మనకనేది ఆదాయం అనేది తగ్గిపోతుంది, ఖర్చు అనేది ఎక్కువైపోతుంది, ఆదా చేసేది కూడా కష్టమైపోతుంది మనీ అనేది. అది కూడా అయితే మీరైతే గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మీరే చూడండి, సొంతంగా ఇప్పుడు మేము చేసే పంటలను సొంతంగా మేమే కష్టపడుకుంటాం, నేనే చేస్తాం. ఆల్మోస్ట్ నీకు ఎక్కడ వేరే మనిషి కనపడ్డు. ఆల్మోస్ట్ నేను చేసే పనులు మేమే కనిపిస్తూ ఉంటాం. బయట మనుషులు వేరే వాళ్ళు ఎవరు కనపడరు, మా సొంత మనుషులే కనిపిస్తూ ఉంటారు. సొంత మనుషులు ఎక్కువ చేసుకుంటేనే ఎక్కువ మిగులుతుంది. ఎందుకంటే మనం సొంతంగా కష్టపడితేనే ఏదైనా మిగులుతుంది. మనము అనవసరంగా ఖర్చులు ఏంటంటే ఉంటాయి టమోటాలో. స్ప్రేయింగ్లు కొంతమంది 3 రోజులకు ఒకసారి చేసేస్తారు. ఏ రోగమున్నా లేకపోయినా కూడా అయితే స్ప్రేయింగ్లు చేసేస్తుంటారు. అలాంటప్పుడు మనం ఏమంటే పంట 70 రోజులు ఉంటుంది. మనము పంటలో రోగాన్ని బట్టి అయితే స్ప్రేయింగ్ చేసుకోవాలి. కొన్నిసార్లు అడ్వాన్స్ స్ప్రేయింగ్కి పోతాము. అడ్వాన్స్ స్ప్రేయింగ్లో మనకి రోగం ఏది ఉందో తెలుసుకోవాలి. తక్కువలో అయితే మందు తెచ్చుకొని స్ప్రే చేసుకోవాలి. 2500 కంటే డ్రమ్కి ఎక్కువ పెట్టద్దండి. ఇంకా టమాటాల్లో మనకి మెయిన్గా ఇప్పుడు నల్ల మచ్చ కాయ కేజీ ఉంది. దానికైతే 100% మందు లేదు ఏ మెడికల్ ఫర్టిలైజర్ షాప్లో కూడా. కాబట్టి దాని గురించి ఇంకా ఎంతమంది ఫోన్లు చేసినా నాకు నేను చెప్పేది అదే, ఉన్న మాట అదే. మనము అందరు రైతులకు తెలుసు. మీరే అడగండి. పుట్టిన బుద్ధి టమాటోలు సేద్యం చేసేవాళ్ళు ఉంటారు. మధ్యలో టమాటోలు సేద్యం చేసేలేక వచ్చారు, నేనే అందరికంటే బాగా పండిస్తా టమోటా అనుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళని కూడా అడగండి. దానికి ఏమన్నా కాయగిజ్జికి నల్ల మచ్చకు ముందు ఉందేమో అని మార్కెట్లో అన్ని మందులు వాడేసిన వాళ్ళు ఉన్నారు. అందరికైతే ఎఫెక్ట్ అనేది పడిపోయింది. మనకైతే ఎక్కువ ఈ వైరస్ గురించి అయితే కాల్స్ వస్తున్నాయి. ఈ వైరస్ ఎలా చేయాలి, ఎలా తగ్గించాలి అని కూడా కాల్స్ వస్తున్నాయి. ఆల్మోస్ట్ మనమైతే బెంగళూరులో ఉన్నాం, చూసుకోవచ్చు. మనం ఇట్లా కొత్తకోట, గోన్పల్లి, తాడికొల్లు క్రాస్, చింతామణి, ఆల్రెడీ బెంగళూరు వైట్ ఫీల్డ్, ఆవులల్లి కాడ కూడా టమోటా నాటారు. మనం ఆడ కూడా అయితే ఎనర్జీ ఫ్లవర్ ప్లస్ డెలివరీ ఇచ్చాము నిన్న.
ఎనర్జీ ఫ్లవర్ ప్లస్ వాళ్ళది జైహో సాహో వాళ్ళకు కూడా అయితే వైరస్ అనేది అటాక్ అయింది. మీరు చూసుకోవచ్చు మొత్తం ఆల్మోస్ట్ చాలా పంటలకి ఈ కర్ణాటక ఏరియాలో ఈ పక్క ఉండే మొత్తం ఆకంతా ముడచకపోయింది. ఆకు కూడా మందంగా అయిపోయింది. అది పట్టుకుంటే చూస్తేనే తెలిసిపోతుంది ఆ ఆకు వైరస్ అని. రెండో పూరి కడతా అంటే వచ్చేస్తుంది. ఏం చేయాలా అని నన్ను కూడా అడుగుతున్నారు. ఎంతమంది రైతులు ఫోన్ చేసినా మనకైతే ఏం చెప్పేదానికైతే ఛాన్సెస్ అనేది లేదు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళే చెప్తున్నారు, మేము అన్ని మందులు స్ప్రే చేసేసాము, స్ప్రే చేసే కూడా ఏ మందు లేదునా, ఇంకేం చేయాలన్న పరిస్థితి. అంటే ఇంక వైరస్కి ఇంక మనం ఏం చేస్తాం, అది టైం అంతే. లాస్ట్ ఇయర్ మీకు తెలుసు ఏప్రిల్ మేలో కూడా వైరస్లు వచ్చాయి, పంట అనేది ఎఫెక్ట్ పడిపోయింది. ఈ వైరస్ అనేది ఎట్లా వస్తుంది ఏమో ఎవరికి అర్థం కావడం లేదు. మీకు ఏమన్నా తెలిస్తే కామెంట్ చేయండి ఎలా వస్తుంది. లాస్ట్ ఇయర్ అంతా ఏప్రిల్ మేలో వస్తుంది, ఈసారి జూన్లో వచ్చింది. ఆ లాస్ట్ ఇయర్ మీకు ఎండకు వచ్చింది అనుకోవచ్చు, లాస్ట్ 2 years కూడా ఏప్రిల్ మేలో ఎండలు ఎక్కువ ఉన్నాయి వచ్చింది అనుకోవచ్చు. కానీ ఈసారి క్లైమేట్ కూల్గానే ఉంది కదా, మెయిన్ కూల్గానే ఉంది. జూన్లోకి అయితే అటాక్ అయిపోయింది. ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇలాంటి దాంట్లో మనం ఏం ఆన్సర్ చేయలేము. ఎందుకంటే అలాంటి సిచ్యువేషన్లు అవి రైతులకి ఏం చెప్పలేము. పంట చేతులకు వచ్చింది, పంట అనేది ఇలా ఎఫెక్ట్ అయిపోతుంది. టమాటా రేట్లు కూడా పెరుగుతాయి. ఎందుకంటే ఇలాంటి వైరస్లు క్రాపులు ఒక స్టేటే అంత వైరస్ వస్తే 100%గా రేట్లు పెరుగుతాయి. అది ఇంకా మీరు చిన్న అన్ని సొంతంగా మీరే కష్టపడుకోండి. గడ్డి ముందు మీరే స్ప్రే చేసుకోండి బ్యాటరీ పంపుతో. అలాగే మామూలు పెద్ద పంపుతో కూడా, పెట్రోల్ పంపుతో కూడా మీరే స్ప్రేయింగ్ చేసుకున్నా కూడా ఫుల్ బిందె అనేది వాటర్ అనేది పోసుకోదండి. హాఫ్ బిందు పోసుకొని స్ప్రే చేసుకోండి. ఎందుకంటే ఆ బిందు పోయి తిరుక్కొని వచ్చేలాగా ఉండాలి. ఫుల్ బిందు పోసినా కూడా మళ్ళీ ఆడికి రావాలిగా తిరుక్కొని. అలాంటివన్నీ చిన్న టిప్స్ ఉంటాయి. అలాంటి టిప్స్ పాటిస్తే చాలు. మనము పెద్దవి చేయాల్సిన అవసరం కూడా లేదు. మనము చిన్న టిప్స్ పాటిస్తేనే డబ్బులు అనేది మిగులుతాయి. మళ్ళీ అలాగే మనము హోల్స్లో టమాటా చెట్లు 10 రోజులు పైన మనం హోల్స్లో గడ్డి పీకాలి. నిద్ర లేసి రోజుకు 2-3 సార్లు పెరుక్కున్నా కూడా చాలు. మనమే ఇంట్లో మీరు నిద్ర లేసి నువ్వు కాఫీ తాగుతావు, అలా ఓ రౌండ్ వేసుకొని వస్తావు. అలా ఓ రౌండ్ వేసే కంటే 2 సార్లు నువ్వు పీకినావు అనుకో హోల్స్లో గడ్డి, అలా రోజుకు 2 సార్లు పీకినా 10 రోజులకి అయిపోతాయి. 10-12 రోజులకి అది ఒక గంట పీకినా కూడా చాలు. ఒక వారం రోజులకి అయితే అయిపోతుంది 100%గా. నువ్వు 4 సార్లు పీకినా రోజుకి ఆడి 50 సార్లకు మించి అయితే ఉండవు, 1 ఎకరా కూడా అయినా కూడా. ఓకే, అది మనం ఒక గంట ఒక మనిషి ఒకసారి పీకినా ఇద్దరు వినాలనుకో, అన్నం పొద్దు వరకు పెరుకున్నా కూడా. అయితే మనకు ఖర్చు తగ్గించాలంటే ఏదో పని మన సొంత పని చేసుకుంటే మిగులుతుంది. ప్రతిదానికి కూలి పెట్టి చేయాలంటే కూడా తగ్గదు. మీరు ఎన్ని వీడియోస్ చూసింటారు నావి, అన్ని వీడియోస్లోనూ దాని గురించి అయితే ఉంటుంది. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేనైతే మీకు అప్డేట్ ఇస్తాను. ఇంకా ఎనర్జీ ఫ్లవర్ ప్లస్ గురించి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేయండి. అది మీకు ఎన్ని రోజులు తోట ఉన్నా, ఎటువంటి తోట ఉన్నా కూడా అయితే మీకైతే 100% వర్క్ అవుతుంది. మీరు వాడిన తర్వాత 5 రోజులకు నాకు కాల్ చేయండి, రిజల్ట్ ఎలా ఉందని కూడా అయితే కామెంట్ చేయండి, లేకపోతే ఫోన్ చేయండి. మన నెంబర్ స్క్రీన్ మీదే ఉంటుంది. కొంతమంది కామెంట్స్లో నెంబర్ పెట్టండి అంటారు, నెంబర్ అనేది స్క్రీన్ మీదే ఉంటుంది. ఆ నెంబర్కి అయితే కాల్ కూడా అయితే చేయండి, నేనైతే మీకైతే అప్డేట్ ఇస్తాను. అది ఇప్పటి వరకు మనం ఆదర్శ రైతు ఛానల్ అంటే ఆదా చేయడం, ఆదాయం పెంచడం, అదొకటైతే అందరికీ తెలిసిండేది. మీకు కూడా తెలుసు, నాకు తెలుసు. ఓకే, ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంకా మన నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు అనేది వస్తాను. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.